ఘాటి కర్రీ, ఘాటీల కూర, 4 ఉల్లిగడ్డలు, 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న, వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, మెంతం. స్టార్ట్. అగో ఆయిల్ పోసిన బాండీలో. ఓకేనా. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఇవి వేగాలండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాయి చూడండి. తర్వాత మెంతం, కొత్తిమీర, వేగాలి. చూడండి వేగిపోయింది, కొంచెం వేగినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటా వేసిన తర్వాత పసుపు, తగినంత పసుపు, ఒక స్పూను ఉప్పు వేసుకుందాం, మగ్గనిద్దాము. మూత పెట్టేద్దాం, మగ్గుతుందండి. టమాటాలు మంచిగా ఉడకాల, గ్రేవీ లాగా అయితే బాగుంటుంది. ఇవి మగ్గిన తర్వాత మూత పెట్టేసి చూడండి, ఇక మంచిగా మగ్గుతుంది టమాటాలు. మగ్గిన తర్వాత కొబ్బరి పొడి అండి, ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోండి. 1 స్పూను ధనియాల పొడి, 2 స్పూన్ల కారం. ఓకేనా. చూడండి ఇలా అయింది కదా. మనం కొంచెం మూత పెట్టుకుందాం, కొంచెం మగ్గిద్దాం, ఒక 2 మినిట్స్. ఆయిల్ ఎలా వచ్చిందో ఇలా రావాలి. ఓకేనా. తర్వాత వాటర్ వేసుకుందాం. కప్పు, 2 కప్పుల వాటర్ వేసుకొని ఇవి ఎసరులాగా రావాలి, మరగాలి. మరిగిన తర్వాత ఘాటు వేసుకుందాం. మూత పెట్టేద్దాం. మరుగుతుంది చూడండి. ఇప్పుడు దీంట్లో ఘాటీలు వేసేయాలి, ఉడకనియాలి కొంచెం సేపు. ఉప్పు కొంచెం టేస్ట్ చూసుకుందామండి. కొంచెం పడుతుంది.
కొద్దిగా వేసుకుంటా. మీకు సరిపోయేంత వేసుకోండి. కారం ఎక్కువ తినేటోళ్ళు తక్కువ తినేటోళ్ళు ఉంటారు. మేము మీడియం తింటాం కాబట్టి మీడియం వేసుకో. సరేనా? ఇట్లా మసాలాల అన్నం కూడా పెట్టానండి. ఇక్కడ అవుతుంది, పంపిస్తా. అన్నం గట్టిలకు కూడా మంచిగా ఉంటుంది, చపాతీతో కూడా బాగుంటుందండి. అయ్యో అయిందండి, నేను పని చేసుకుంటున్న స్టవ్. ఈ వాటర్ కొంచెం చిక్కగా అవుతుంది కొంచెం అయితే. ఇది అయిందండి, స్టవ్ ఆపేసిన. కొంచెం ఇది పలస ఉంది అని మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోతుంది కూర. ఇది స్పెషల్ ఘాటి కర్రీ అండి, చపాతీలోకి అన్నంలోకి బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది మా అత్తమ్మ రెసిపీ అండి, బొంబాయి. మా అత్తమ్మ బొంబాయి కాబట్టి ఆమె చేసిన వంటకం. మీరు కూడా ట్రై చేసి తిని చూడండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?